హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి అందరూ? నా వీడియోలన్నీ మీకు బాగా ఇష్టం అవుతున్నాయండి. అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మరి లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవట్లేదు కదా. ఎందుకంటే మీరు పెట్టే వాటి వలన నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ మంచి వీడియోలు పెట్టాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూసారా, ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటి? కాకరకాయ అనుకుంటున్నారా? కాకరకాయ ఫ్రై అండి. ఇది కనుక నా స్టైల్లో ఒకసారి చూడండి. ఇది కాకరకాయ చేదు ఉండదు. అలాగే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. మా వారికి కూడా పెళ్ళికి ముందు కాకరకాయ అంటే ఇష్టం ఉండేది కాదండి, కానీ ఇప్పుడు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వేయించిన శనగపప్పు అండి, అదే పుట్నాల పప్పు, తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొబ్బరి పొడి, ఉప్పు, పసుపు, కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నూనె. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేయించిన శనగపప్పు, కారం, కొబ్బరి పొడి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసుకొని మిక్సీలో ఇలాగ పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడి దీనికే కాదండి, ఇంకా చాలా రకాల కూరలకు కూడా వాడుకోవచ్చు. అవి వేటికి ఎలా వాడుకోవాలో నేను ముందు ఇంకా కొన్ని వీడియోల్లో వీటిని చూపిస్తాను. అప్పటి వరకు ఇది కొంచెం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ కర్రీకి సరిపడే పొడిని ఓ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు చూడండి, చిన్న కాకరకాయలు తీసుకున్నాను. వీటిని పైన చూడండి పీల్ చేసుకుంటున్నాను. పైన బుడుపులు అవన్నీ ఉంటాయి కదా, నీట్గా తీసేసుకున్నాను. బాగా మంచిగా వేగటానికి చేదు కూడా కొంచెం తగ్గుతుందనమాట. ఇలా వాటన్నిటిని క్లీన్ చేసుకొని ఇప్పుడు చూడండి కాడలు కూడా కట్ చేసేసుకున్నాను. వేయించుకునేటప్పుడు కాడలు ఇబ్బంది లేకుండా చక్కగా కాడలు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసుకొని వీటిని మళ్ళీ ఒకసారి కడుక్కున్నాను. కడిగి నీట్గా తెచ్చేసుకొని చూడండి మధ్యలో ఒక ఘాటు పెట్టుకుంటున్నాను. కాకరాయ మధ్యలో ఇలా ఘాటు పెట్టుకుంటే ఏమవుతుందంటే లోపల కూడా చక్కగా ఉడుకుతుందండి. లేదంటే కాయ చుట్టూ ఉడికి మధ్యలో కొంచెం పచ్చిగా ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఇలా ఘాట్లు పెట్టుకుంటే లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలో చూడండి ఉప్పు, ఈ ఘాట్లు పెట్టుకున్నాం కదా, దాని లోపల కొంచెం ఉప్పు పెట్టుకోవాలి. ఎందుకంటే మరి కాయ చప్పగా లేకుండా కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల కాయ మొత్తానికి కూడా కొంచెం ఉప్పు బాగా పట్టి చక్కగా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇలా అన్నిట్లో కూడా ఉప్పుని పెట్టుకొని రెడీ చేసుకొని ఉంచుకోవాలి. చూడండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. చూడండి డీప్ ఫ్రైకి ఎక్కువ వేసుకున్నట్లుగా వేసుకోలేదు, ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. దీనిలో రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిస్తున్నాను. ఇప్పుడు ఒకవైపు మగ్గిన తర్వాత వీటిని రెండో వైపు కూడా తిప్పుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే ముక్క బాగా ఉడుకుతుంది. తర్వాత వేయించుకునేటప్పుడు ఎక్కువ నూనె లేకుండా కూడా చక్కగా వేగిపోతాయి అన్నమాట. చూడండి కొంచెం కలరు చేంజ్ అయింది, మెత్తబడ్డాయి. ఇప్పుడు వేయించుకుంటే చక్కగా డీప్ ఫ్రైలో మనం ఎలా వేయించుకుంటామో అలాగే వేగిపోతాయి. ఏం లేదండి, కొంచెం మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, అలాగే కొంచెం ఓర్పుగా చేసుకోవాలి. అప్పుడు ఏదైనా టేస్ట్గా బాగుంటుంది. చూడండి ఇవి అన్ని వైపులా ఇలా తిప్పుకుంటూ చక్కగా వేయించుకుంటే ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసే అవసరం లేకుండానే ఎంత బాగా వేగిపోతాయో చూడండి. చూసారా, చక్కగా డీప్ ఫ్రైలో వేయించుకున్నంతగానే బాగా వేగిపోతున్నాయి. చూడండి అన్ని వైపులా తిప్పుకొని అన్ని వైపులా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్లో చూడండి కొంచెం ఆయిలే మిగిలింది, ఆ 2 స్పూన్లు ఉంటుంది అంతే. దీనిలోనే మిగతా ప్రాసెస్ కూడా చేసేస్తాను చూడండి. అంటే ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా వాడన అవసరం లేదు. ఇదే ప్యాన్లో ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. దీనిలో ఉప్పు, పసుపు వేసుకొని వీటిని బాగా బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ వేయటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది వేగేలోపు ఇంకొక ప్రాసెస్ చూద్దాం రండి. అది వేగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయలు, అవి కొంచెం వేడిగా ఉండంగానే వాటిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం పొడి ఉంది కదా, ఈ పొడిని వాటిలో నింపుకోవాలన్నమాట. ఇలా చేయటం వల్ల కాయలు చప్పగా లేకుండా కారం కూడా పట్టేసి బాగా టేస్ట్గా ఉంటాయి. లేదంటే కాయలు లావుగా ఉంటుంది కదా, లోపల కొంచెం చప్పగా ఉంటుంది, పైన మాత్రం బాగా ఉడికిపోతుంది. చూడండి అన్నిట్లో కూడా ఇలా కారం పెట్టి నింపేసుకున్నాం కదా, ఇవి ఉట్టి తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయల దగ్గరికి వద్దాం. చూడండి ఉల్లిపాయలు బాగా
ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చూడండి, ఈ మిరపకాయలు అన్నీ నింపుకున్నాం కదా, ఈ కారం అన్నంలో కలుపుకొని మిరపకాయలు కొరుక్కొని కూడా తినొచ్చు. లేదంటే సాంబారు రసంతో నంచుకోవచ్చు, పప్పుల్లోకి నంచుకోవచ్చు, పెరుగన్నంలోకి కూడా నంచుకున్న చాలా బాగుంటాయండి. చక్కగా కారం ఉప్పు అన్నీ పెట్టేసాం కదా, బాగా పట్టేసినాయి అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా బ్రౌన్ వేగిన తర్వాత ఈ ముక్కలు మనం కర్రీ రెడీ చేసుకుంటున్నాం కాబట్టి వాటిలో వేసుకుంటున్నాం అన్నమాట. వేసుకొని చూడండి, మొత్తం బ్రౌన్ కలర్లో బాగా వేగిపోయినాయి. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి కొంచెం ఉంది కదా, ఇది దీనిలో చల్లుకోవాలి. అప్పుడు టేస్ట్ అన్నంలోకి బాగా కలుస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకోవటం వలన ఇది 2 వారాలైనా కూడా ఏం పాడవకుండా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 రోజులైనా ఉంటుంది. మీరు జర్నీల్లో ఎక్కడికి వెళ్ళేటప్పుడు కూడా దీన్ని తీసుకెళ్ళినా కూడా ఏం పాడవకుండా ఉంటుంది. అలాగే మీరు ఎక్కడికైనా జర్నీలో వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా ఇది చేసి పెట్టారనుకోండి, మీరు వచ్చేదాకా కూడా అదేం పాడవకుండా చక్కగా ఉంటుంది. ఎంతో టేస్టీగా మంచిగా వాళ్ళు తినగలుగుతారు. చూసారా ఎంత మంచిగా కాకరకాయలు రెడీ అయిపోయినాయో. ఇది తింటే చేదు లేకుండా చక్కగా కాకరకాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నిజంగా చూడండి, చేసి చూడండి, ఒక్కసారి చేసి అందరికీ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నేను పెట్టే ఇంకా మంచి మంచి వీడియోలు మీరు చూడొచ్చు. తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.